హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా కూడా కాపు నాయకుల్ని ముందు పెట్టే రాజకీయం చేస్తుంది. కాపులు తప్ప వైఎస్ఆర్సీపీలో వేరే నాయకులే లేరా, కనిపించరా, బయటకి రారా అంటే వాళ్ళ స్ట్రాటజీ అదే. కాపులని విభజించి కాపులని, ఎందుకంటే వాళ్ళకి అధికారం కోల్పోవటానికి ప్రధానంగా కాపులే కారణమయ్యారు. అందుకనే 2024 నుంచి కాపు నాయకుల్ని ముందుగా పెట్టి రాజకీయం చేస్తుంది. వాళ్ళని తిట్టించటం, వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెట్టించటం, వాళ్ళతోనే తిట్టించేటువంటి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అన్నీ కూడా, వాళ్ళనే జైలుకు పంపించటం, వాళ్ళకి సానుభూతి పెంచటం, కాపుల్లో ఒక వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి భావన తీసుకురావటం. ఎక్కువగా అటు జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి కాపు నాయకులను బయటకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకుంటున్నట్టుగా ఇంకా మొత్తం వాళ్ళని ముందు హైలైట్ పెట్టుకుని వాళ్ళకి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, సాక్షి కానీ అసలు డిబేట్ల మీద డిబేట్లు పెట్టించేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి ఛానల్స్తో ఒక రేంజ్లో హైపిస్తుంది. ఒకళ్ళని కాదు, ఇద్దరని కాదు, చాలా వరకు. అలాగే మొన్న మనం చూసుకుంటే చాలా క్లియర్గా చూడొచ్చు మీరు. ఫస్ట్ ఎవరు వచ్చారు? అంబటి రాంబాబు గారు వచ్చారు. అంబటి రాంబాబు గారి తర్వాత ఎవరు వచ్చారు? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వచ్చారు. ఇంకా అంతకన్నా ముందు మీరు కరెక్ట్గా చూసుకుంటే అంబటి రాంబాబు గారి కూతురు మౌనికారెడ్డి గారు వచ్చారు. మౌనిక గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముద్రగడ గారు వచ్చారు. ఆ తర్వాత కన్నా రజనీ గారు వచ్చారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఆమెని బయటికి వెళ్ళి పంపించేసిన తర్వాత ఆమె ఆ పార్టీ మీద అక్కసుతో, ఎటువంటి పదవి ఇవ్వలేదనో లేదంటే కమ్మ కమ్యూనిటీ మీద కోపంతోనో రగిలిపోతూ, అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళందరి భావజాలం ఒకటే, వీళ్ళందరికీ ఒకటే ఎజెండా. మనం పాలేరుతనం చేస్తే రెడ్లకైనా పనిచేయాలి కానీ కమ్మోళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఇదే వీళ్ళ టార్గెట్. అలాంటి వాళ్ళే ఆ పార్టీతో ఎక్కువగా అంటగట్టేటువంటి ప్రయత్నం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో రాష్ట్రం అంతా బాగుండాలి, రాష్ట్రంలో యువత బాగుండాలి, కమ్మలు బాగుండాలి, రెడ్లు బాగుండాలి, కాపులు బాగుండాలి, ఎస్సీలు బాగుండాలి, ఎస్టీలు బాగుండాలి, మైనారిటీలు బాగుండాలి, బీసీలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, అభివృద్ధి బాట పడ్డాలి. యువత, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి యువత చాలా నాశనం అయిపోతుంది. గత 5 ఏళ్లుగా ఒక ఉద్యోగ అవకాశం లేక ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది డిగ్రీ పట్టాల చేత పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక గంజాయి బారిన, కల్తీ మద్యం బారిన, చైన్ బ్యాచ్లుగా, ఇంకొక బ్యాచ్లుగా, బ్లేడ్ బ్యాచ్లుగా తయారైపోయి కుటుంబాలకి కడుపు కోత మిగులుస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి చూపించి ఒక హోప్ ఇవ్వాలి అనేటువంటి దాంతో ఆయన ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని ముందుకు వచ్చారు. ఒక కాపు కులం గురించో, ఆయన గురించో, ఆయన పార్టీ గురించో, ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించో ఆలోచించకుండా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ వీళ్ళందరి బాధ ఏంటంటే ఆయనతో కలిసిపోయారు. ఇంకా 15 ఏళ్ళు ఆయనే సీఎం అంటున్నారు, ఆయనే 15 ఏళ్ళ కూటమి కలిసే ఉంటుంది అంటున్నారు. ఇంకా మనకి అవకాశం ఉండదు, మన పని కష్టమే. వాళ్ళు మనల్ని, ఈవెన్ వాళ్ళు కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా, వాళ్ళల్లో కూడా కొంత క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది. ఇక్కడ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడిన దాన్ని తీసుకుని ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి జనసేన నుంచి ఒకళ్ళిద్దరు, చెప్పాలంటే అసలు అనామకులనే చెప్పాలి, వాళ్ళు ఎవరికి సరిగ్గా తెలియదనే చెప్పాలి, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవటం. ఇప్పుడు పెర్ని నాని గారు వంతు వచ్చింది. పెర్ని నాని గారు ఇంకా మామూలుగా ఆలోచిస్తారని చెప్పండి. నాకు అర్థం కాదు, వీళ్ళకి ఇంత పాలేరుతనం చేస్తున్నారు, వీళ్ళకి ఏమన్నా సీఎం సీట్ ఇస్తానన్నారా? కనీసంలో కనీసం మీకు సీఎంగా అవకాశం రేపు నా తర్వాత అయినా ఉంటుందని ఏమన్నా చెప్పారా అంటే ఉండదు, 100% ఉండదు. అలాంటి ఆలోచన వస్తే గొడ్డలి పోట్లే గతి అని వాళ్ళకి తెలుసు. అందుకని ఆలోచన కూడా తెచ్చుకోరు. మనం బ్రతికినంత కాలం, మొన్న ఎవరు అంబటి రాంబాబు గారు కానీ, అంబటి రాంబాబు గారి కూతురు కానీ, వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు ఆ అమ్మాయికి చెప్పారట, తల్లి మనం రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అవసరమైతే వాళ్ళ పిల్లలందరికీ కూడా మనం లాయల్టీగా పనిచేయాలి, పాలేరుతనంగా మనం ఉండిపోవాలి, మనం సీఎం అవ్వకూడదు, మనం వాళ్ళకి పని చేసేటువంటి కాళ్ళొత్తేటువంటి పని మాత్రమే చేయాలి అనేటువంటిది. ఇక్కడ సమాజం గురించి ఇంకొకటి గురించి వాళ్ళకి అవసరం లేదు.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కాపుల గురించి మాట్లాడేస్తారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకి, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్కి ఒక్కొక్క వైసీపీ వాళ్ళందరికీ కూడా ఫీజులు ఎగిరిపోయాయని చెప్పాలి. పిచ్చిదో పేస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం అవట్లా. ఎంత ట్రై చేద్దాం అనుకున్నా దాని నుంచి తప్పించుకుని ఇందాపూర్ డైరీ అని చెప్పి, హెరిటేజ్ డైరీ అని చెప్పి, లేదంటే హెలికాప్టర్ ఇష్యూని తీసుకొచ్చి, ఏది ఎవరో డిప్యూటీ సీఎం ఒక ఆయన మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి అలిగేషన్స్ చేశారు, అది తీసుకొచ్చి ఇంకొకటి ఏదో తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ అవట్లా. తప్పును తప్పు అని ఒప్పుకోకపోగా, దానికి కనీసం బాధపడకపోగా, దాని మీద ఇంకొకటి తీసుకొచ్చే ప్రయత్నం. 7 కొండలని 2 కొండలు అన్నారని, 7 కొండలని 2 కొండలు అంటానికి ఆయన జీవో ఇవ్వటానికి, ఇదిగో రాజశేఖర రెడ్డి గారే జీవో ఇచ్చారు, ఆయన అంత గొప్ప వ్యక్తి. అసలు ఎందుకు ఇచ్చారు? జీవో ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ముస్లిం రాజుల దగ్గర నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ కొండల దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులు అప్పుడు ఎప్పుడు జీవో గురించి రానటువంటి ప్రస్తావన, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా రానటువంటి ఆ ప్రస్తావన రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఎందుకు వచ్చింది? ఆ మాత్రం తెలియదా జనాలకి? ఆయన జీవో ఇచ్చుకునేంత వరకు ఎందుకు వచ్చింది అంటే, అక్కడ ఏదో చేయటానికి ఆయన ప్రయత్నించారు కాబట్టి. ఆ 7 కొండల్ని 2 కొండలు చేద్దాం అనేటువంటి ప్రతిపాదనలు పెట్టారు కాబట్టి, వాదోపవాదాలు అసెంబ్లీలో జరిగాయి కాబట్టి డెఫినెట్గా ఇది మనకి పెద్ద మిస్టేక్ జరుగుతుంది. పెద్ద మిస్టేకే కాదు, చేయబోతాను మనకి దీని నుంచి తప్పించుకునే పరిస్థితి లేకుండా ముప్పేట దాడి జరుగుతుంది. ఇది కనుక జరిగిందా మనం భూస్థాపితం అయిపోతాం, వెంటనే దీని జోలికి వెళ్ళకూడదు మనం అని చెప్పి జీవో అప్పటికప్పుడు ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అది తెలీదా జనాలకి? పెద్ది నాని గారు మాట్లాడేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు అంటే ఒక్కసారి విన్నాం. ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అంత లాగ్ మేము చెప్పలేం, కానీ నేను చెప్తానండి. ఆయన లాగ్ మాస్టర్ అయిపోయారు. నేను అదే చెప్తున్నాను కదా, వీళ్ళు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బెటరే అనుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా చూసి చదవాలి, కానీ వీళ్ళల్లో ఆ సత్తా ఉంది. కానీ వీళ్ళకి సీఎం అయ్యే సత్తా మాత్రం ఆయన ఇవ్వడు. వీళ్ళు కూడా పాలేర్లుగానే పనిచేస్తారు. ఇక్కడ వీళ్ళ పని అంతే, ఇంక వేరేదేం ఉండదు. ఎవరయ్యా పవన్ కళ్యాణ్ గారు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆయన అధికారం తీసుకురావడానికి, హెరిటేజీని ఇవన్నిటిని పక్కన పెట్టడానికి, వాళ్ళ జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవడానికి పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. మార్క్ మై వర్డ్స్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఆయనకి ఆ అవకాశం వైఎస్ఆర్సీపీ ఇస్తుందో లేదైతే నాకైతే తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు 100కి 100% సీఎం అయ్యి తీరుతాడు. జస్ట్ ఇంకొక 15 ఏళ్లలోనే. అర్థమైందా? రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం నిలబడినటువంటి వ్యక్తే కాదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కదా, అధికారంలోకి వచ్చేసారు కదా అని. ఇది అసలు సిసలైనటువంటి జనసేన అధికారం కాదు. ఇది కూటమిలో భాగం పంచుకున్నారు, అంటే అధికారంలో భాగం మాత్రమే పంచుకున్నారు అంతే తప్ప పూర్తి అధికారాన్ని పవన్ కళ్యాణ్ గారు సాధించే దశగా వెళతారు. ఇప్పటికి ఒక 10 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజకీయాల్లోకి రాగానే సీఎం అవ్వలేదండి. చాలా సంవత్సరాలు పట్టిందండి. ఎంపీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ పార్టీలో అంతకుముందు పార్టీలో వేరే వాళ్ళ దగ్గర పనిచేశారు, తర్వాత ఇప్పుడు ఆయన పార్టీ పెట్టారు. పెట్టగానే కూడా ఏం సీఎం అయిపోలేదండి. రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. రాత్రిగా ఎవరు పుట్టరండి. అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇంకాస్త ఆయన వేసేటువంటి ఫౌండేషన్ ఇలాంటి ఫౌండేషన్ కాదు. కానీ మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు చెప్పండి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ గా ఉంటారు. కూటమి అయినా ఇంకొకటైనా సరే ఆ స్థాయి ఆయనకు వస్తుంది. మీకుందా ఆ సత్తా? మీకుందా ఆ చరిత్ర? మీకు కానీ, పెద్ది నాని గారు కానీ, మీకే చెప్తున్నాను, పెద్ది నాని గారు, కన్నా రజనీ గారు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు,
అమ్మటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మీరందరూ కూడా దమ్ముంటే సవాల్ చేయండి బయటకు వచ్చి. మీకు ఆ సత్తా ఉందా? ఎస్, మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇంకొక 100 ఏళ్ల తర్వాత అయినా సరే కాపు నాయకుడు సీఎం అవుతాడు వైఎస్ఆర్సీపీ నుంచి అని చెప్పగలిగేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా? చూద్దానండి. ఈ మాటలు వద్దు, డైరెక్ట్ ఓపెన్. మీరు మీ అధినాయకుడి దగ్గర నుంచి ఎస్ నా తర్వాత లేకపోతే ఈ తరమే, నేను ఆల్రెడీ సీఎంగా చేశా, మా నాన్నగారు సీఎంగా చేశారు, ఈసారి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నానయ్యా అని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పించండి చూద్దాం దమ్ముంటే. ఆ తర్వాత మీకు ఎన్ని గొడ్డల పోట్లు ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో ఆ తర్వాత చూసుకుందాం. మేము కాపాడుకుంటాం మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకు సార్ ఈ పాలేరుతనం చెప్పండి? ఎవరి ఆలోచనలో వాళ్ళకుంటే పార్టీలో వేరే పార్టీలో ఉంటాయి, మీరు అక్కడి వరకే ఉండిపోండి అంతే. ఒక నాయకుడు అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు పట్టుకు లాగాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి కాపుల్ని మాత్రం ఎందుకు పెడుతున్నారంటే, కాపులు ఒక ఫౌండేషన్ గా మాత్రమే ఆయన ఉపయోగించుకుంటాడు, ఒక నిచ్చెనలానే ఉపయోగించుకుంటాడు. ఎక్కుకుంటూ వాళ్ళని తొక్కుకుంటూ పైకెళ్ళి చక్కగా కూర్చుని వాళ్ళ సామాజిక వర్గానికి మొత్తం నామినేటెడ్ పోస్టుల నుంచి అన్ని పోస్టులు సలహాదారులుగా అందరినీ ఆయన తీసుకొచ్చి పెట్టుకుంటాడు. మీరేం చేస్తారు? అయ్యా మాకు ఒకటి ఇప్పించండి అయ్యా ఆ పని చేయించండి అయ్యా అని చెప్పుకోవడం తప్ప ఎందుకు చెప్పండి? ఆలోచించుకోవాలంతే.